బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. మీడియా చిట్చాట్లో ఆవిడ చేసిన కామెంట్స్ చూస్తే ఇన్నాళ్ళుగా ఆవిడ ఎవరినైతే బీఆర్ఎస్ పార్టీలో టార్గెట్ చేసిందో అది కేటీఆరే అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీలో ఎవరి నాయకత్వాన్ని తాను సహించేది లేదంటూ పార్టీలో కేవలం కేసీఆర్ మాత్రమే తనకు బాస్ అంటూ కవిత చెప్పారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీలో కంటే ట్విట్టర్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నారు అంటూ ఆవిడ చేసిన కామెంట్స్తో ఆవిడ నేరుగానే కేటీఆర్ని టార్గెట్ చేసింది అన్న విషయం అయితే ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. ప్రస్తుతానికి కేటీఆర్ యూఎస్లో ఉన్నారు, యూఎస్ యూకే పర్యటనలో ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐతో అక్కడ వరుసగా ఆయన మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు విదేశాల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయాల్సినంత ఏం సాధించాం బీఆర్ఎస్ నుంచి అనేది ప్రస్తుతానికి కవిత చేస్తున్న కామెంట్. అయితే రీసెంట్గా కవిత రాసిన లెటర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో తెలంగాణ రాజకీయాల్లో ఈ లెటర్ నిజానికి ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే చాలా కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత కూర్చునే వ్యక్తి ఎవరు ఆ సీట్లో అనే విషయంలో నిజానికి ప్రతిపక్షాలు చాలా కాలంగా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. కేసీఆర్ తర్వాత కేటీఆర్ని సీఎం చేస్తారు, లేదంటే కేటీఆర్నే ఆ పార్టీకి అధ్యక్షుడిని చేస్తారు తప్ప ఇటు కవితని అటు హరీష్ రావుని ఇద్దరిని కూడా పక్కన పెట్టేస్తారు అంటూ కూడా బీఆర్ఎస్లో ఒక చీలిక తెచ్చే విధంగా చాలా కాలంగా రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడిన పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో కవిత రాసిన లెటర్ అనేది అటు బీఆర్ఎస్తో పాటు తెలంగాణ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. ఇక ఈ లెటర్కి సంబంధించి కూడా చాలా కీలక కామెంట్స్ చేశారు కవిత. తాను దాదాపు 25 సంవత్సరాల నుంచి మీటింగ్ జరిగిన ప్రతిసారి బీఆర్ఎస్ నుంచి ఏ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్ జరిగిన ప్రతిసారి దాదాపు 25 ఏళ్ల నుంచి తాను తన తండ్రికి లెటర్స్ రాస్తున్నానంటూ కవిత చెప్పారు. ఆమె ఎప్పుడు లెటర్ రాసినా మా నాన్న లెటర్ చూస్తారు, చదివి దాన్ని చించి పక్కన పడేస్తారే తప్ప ఈ ఇష్యూ ఇప్పటివరకు ఎప్పుడూ బయటికి రాలేదు. కానీ ఫస్ట్ టైం నేను రాసిన లెటర్ ఇంటి నుంచి బయటికి వచ్చింది అంటే ఎవరు లీక్ చేశారు అంటూ కూడా కవిత ప్రశ్నించిన పరిస్థితి. ఆ లెటర్ లీక్ చేసిన వ్యక్తులు ఎవరో నాకు తెలుసు అంటూ కూడా కవిత చెప్పారు. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పెద్ద స్థానంలోనే ఉన్నారని, వాళ్ళంతా కేసీఆర్ పక్కనే ఉన్నారంటూ కూడా కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. దీంతోపాటు బీఆర్ఎస్కి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న చాలామంది చాలా కాలంగా కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ని బీజేపీలో కలపబోతున్నారు. బీఆర్ఎస్ చుట్టూ అల్లుకున్న కేసులు కావచ్చు, బీఆర్ఎస్ కీలక నేతల చుట్టూ అల్లుకున్న కేసులు కావచ్చు, వీటన్నిటి నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సిందే అంటూ కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి. అయితే కవిత కూడా దీని గురించి ఇవాళ కామెంట్ చేశారు. నిజంగానే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ కూడా కవిత సంచలన కామెంట్స్ చేశారు. నిజానికి తాను జైల్లో ఉన్నప్పుడే ఈ విలీనానికి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చిందని, అయితే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు తాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదంటూ కూడా కవిత చెప్పారు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీని వేరే పార్టీలో విలీనం చేసేందుకు తాను సిద్ధంగా లేనంటూ కూడా కవిత చెప్పారు. అయితే వేరే పార్టీలోకి కవిత వెళ్తారా లేదంటే బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతారా అనే విషయంలో మాత్రం ఆవిడ సరిగ్గా మాట్లాడలేదు. కవిత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ హైకమాండ్తో టచ్లో ఉంది. తనకు సంబంధించిన తన వర్గం నేతల్ని తీసుకొని కాంగ్రెస్లోకి వెళ్తే తనకు మంత్రి పదవి ఇస్తారా లేదా అంటూ కూడా హైకమాండ్తో సంప్రదింపులు జరుపుతోంది అంటూ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే దీని గురించి అధికారికంగా ఎవరూ ఇప్పటిదాకా అయితే స్పందించలేదు. కానీ ప్రస్తుతానికి కవిత చేసిన ఈ కామెంట్స్ చూస్తే అయితే బీఆర్ఎస్లో భారీ స్థాయి సంక్షోభమే ఇంటర్నల్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రీసెంట్గానే ఈ ఇష్యూకి సంబంధించి కేటీఆర్ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మీటింగ్ నిర్వహించారు. కవిత ఇష్యూ గురించి ముఖ్యంగా పార్టీకి సంబంధించిన జిల్లా స్థాయి నేతలు కావచ్చు, రాష్ట్ర స్థాయి నేతలు కావచ్చు, వీరెవ్వరూ రియాక్ట్ అవ్వకండి, కవిత ఏం మాట్లాడినా ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టినా ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా ఈ విషయంలో ఎవరు రియాక్ట్ అవ్వద్దంటూ కూడా కేటీఆర్కి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇది జరిగిన 2-3 డేస్కే కవిత ఇట్లాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. రీసెంట్గా కూడా కవిత రాసిన లెటర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే కవిత విదేశాల నుంచి వచ్చిన వెంటనే కొన్ని కామెంట్స్ చేసింది. కేసీఆర్ మంచివాడే కానీ కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు చేరి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాయంటూ కూడా ఆవిడ కామెంట్ చేసింది. అయితే ఆ దయ్యాలు ఎవరు, కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు అని ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో నెలకొన్న సమయంలో ఇప్పుడు నేరుగా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఈవిడ కవిత చేసిన కామెంట్స్ చూస్తే అన్నా చెల్లెల మధ్య పోరు అనేది తారాస్థాయికి చేరింది అనే విషయం మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది.